హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి ఫ్యాషన్ ఫుడ్స్ అయితే నేను జ్యూస్ చేస్తున్నాను. మా బాబుకి చదువుకుంటున్నాడు, బాగా ఒళ్ళంతా ఓవర్ హీట్గా ఉంటుంది. మరి ఫ్యాషన్ ఫుడ్ జ్యూస్ ఇస్తుంటే బాడీ కూల్ అవుతుందండి. మరి మా తోటలో ఉన్నాయి కదా, మరి నేనైతే కోసుకొచ్చాను. ఇవ్వండి చాలా కాయలు, 4-5 కాయలు కోసుకొచ్చాను. కొన్ని కాయలు అయితే ఆల్రెడీ తీసేసాను. ఇదిగోండి ఈ విధంగా కోసుకోవాలి. కోస్తే ఇదిగోండి లోపల అయితే ఇట్లా ఉంటుంది. అప్పుడు మనం స్పూన్ తోటి ఈ విధంగా తీసుకోవాలండి. చాలా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్ మాత్రం. మా ఇంట్లో పిల్లలకు కానీ, తర్వాత చాలామంది పెద్దవాళ్ళు కూడా వచ్చి షుగర్ పేషెంట్స్, తర్వాత బీపీ ఉన్న వాళ్ళు గట్రా వచ్చి ఇమ్మని అడుగుతున్నారు. నేనైతే తప్పకుండా ఇస్తున్నానండి. మరి ఇది ఇప్పుడైతే మా బాబుకి జ్యూస్ అయితే చేస్తున్నాను. చూపించు దగ్గరికి. ఇదిగోండి, నేను ఇందులో అయితే ఇప్పుడు షుగర్ వేస్తానండి. అంటే అప్పుడు తీకు షుగర్ వేస్తున్నానండి ఇందులో. మరి షుగర్ ఉన్న వాళ్ళు అయితే, షుగర్ పేషెంట్స్ అయితే మరి షుగర్ వేసుకోవద్దండి. కొంచెం లైట్గా బెల్లం వేసుకోండి. లేదంటే అలాగా కలుపుని తాగేసినా కానీ ఇంకా చాలా మంచిది. కొంచెం లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత వాటర్ పోస్తున్నానండి. గింజలతో తాగొచ్చు. సరే అండి, ఎంత కలర్ఫుల్గా ఉందో జ్యూస్, చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, నేనైతే తాగుతున్నాను. ఇదిగోండి బాగుంటుందండి. కాకపోతే కొంచెం నిమ్మకాయ లాగా పులుపు అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం వాటర్ కలుపుకొని షుగర్ అయితే వేసుకొని చేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం మరి పంచదార అయితే స్కిప్ చేసేయాలి. ఈ విధంగా అయితే నేను జ్యూస్ చేశాను. మా పిల్లలకి అయితే పట్టుకెళ్ళి ఇస్తానండి. ఇప్పుడైతే పిల్లలకి ఇస్తానండి పట్టుకెళ్ళి. మరి మా చిన్న బాబు చదువుకుంటున్నాడు, ఆ బాబుకి అయితే ఇస్తాను. చూసాను జ్యూస్ తీసుకెళ్తున్నారండి బాబుకి. ఇదిగో ఈ చెట్టు కాయలు చూస్తారా, ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్స్. మరి ఇంకా పైన అయితే ఉన్నాయి. ఇక్కడ కాయలే కోసాను ఇక్కడ ఇందాక. మిగతా తోటలకైతే వచ్చానండి. మరి ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. చూడండి, ఇక ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ చూపించారు కదా, కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. అదిగోండి పైకి చక్క పండిని ఇవైతే. ఇవ్వండి ఇవన్నీ కాయలే. ఇంత పైన కూడా పాగిచ్చాను పోదు. అదిగో పైన కూడా కాస్తున్నాయి చూడండి. ఇదిగో పండినట్టు మీకు ఇగో కాయలు. తర్వాత ఇదిగోండి, నేనైతే కత్తి కొనుక్కొచ్చానండి. ఇప్పుడు ఈ కత్తితో చెరుకు కొట్టుకుందామని కత్తి అయితే తెచ్చాను. చెరుకు ఉంది మన మిద్ది తోటలో. 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో చెరుకు కొట్టుకుని తినాలని అనిపిస్తుంది. అయితే ఇప్పుడైతే కత్తి తీసుకుని వచ్చాను. ఇప్పుడు చెరుకులు చాలా బలంగా ఉన్నాయి. చూస్తారా, ఇవ్వండి చూడండి. ఇది చెరుకు అయితే కొడతానండి. చెరుకు హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు చాలాసార్లు వీడియోలో పెట్టాను కదా. కాయలు బాగా ఇవ్వరా కద్ది ఇప్పుడు పండిపోయినాయి. ఎన్ని కాయలు కోసేసి మామూలు ఎవరు అడుగుతున్నారు కదా పెద్ద. ఇదిగోండి కత్తి. మొన్న ఊరిలో వస్తుంటుంటే దారిలో అక్కడ పెట్టి అమ్ముతున్నారు. అమ్ముతుంటే నేను కావాలని కొనుక్కున్నానండి. బాగుందా కత్తి? కత్తి బాగుందో లేదో చెప్పి కామెంట్ చేయండి.
ఇప్పుడైతే ఇదిగోండి మరి మిద్దె తోటలు ఎట్టుందో చూద్దాం. 2 రోజులు అయ్యింది. పూలు గట్ట బాగా వచ్చాయి. గులాబీలు గట్ట ఇక్కడ కూడా ఉంది చెరుకు. ఇదిగోండి ఇక్కడ కూడా చెరుకు అండి. ఇది హార్వెస్ట్ చేస్తే అప్పుడు చుట్టూ ఉన్నవన్నీ కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి చెరుకులన్నీ హార్వెస్ట్ చేద్దాం. బాగున్నాయి చూసారా. మిద్దె తోటలో కూడా చెరుకులు పెంచుకుని బయటికి వెళ్ళి కొనుక్కునే పని లేకుండా ఇక్కడే మనం హార్వెస్ట్ అది చేసుకుంటున్నాము. ఇంకా ఉన్నాయి. అబ్బో ఈ బీన్స్ అన్ని మొత్తం ఎండిపోయినాయిగా. ఇవన్నీ విత్తనాలకు పనికి వస్తాయి అన్నమాట. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి చెరుకులు. స్వీట్లు ఏమో కూడా బాగా చెట్టు నిండా కాయలు అయితే బాగానే వచ్చినాయండి. ఇవ్వండి ఇవన్నీ కాయలే. 2-3 రోజులు ఉంటే చక్కగా అన్నీ కూడా పండిపోతాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చెరుకులు. ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ పెద్దగా ఉన్నాయన్నీ తీసేస్తే అప్పుడు పక్కన ఉన్నాయన్నీ బాగా బలంగా ఉంటాయి అనుకుంటా. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి. అవి తిరుగుతాయండి బాబు ఈ ఆకులు. ఇది కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడెక్కడ శుభ్రంగా ఊడ్చేసి లిక్విడ్ ఏదన్నా ఇవ్వాలి మొక్కలకి. చాలా రోజులు అయింది ఇచ్చి. పుల్లటి మజ్జిగ అయితే ఉంది. ఆ పుల్లటి మజ్జిగ మొక్కలన్నిటికి స్ప్రే చేద్దాం ఈరోజు. ఇదిగోండి దీని కింద నుంచి కూడా మళ్ళీ కొత్త మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి. ఇవి తీసేద్దాం మనం. చూడండి ఇదిగో ఈ చిన్న మొక్కలు. ఇదిగోండి సరే. ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త మొక్కలు వస్తున్నాయి. మనం ఇక్కడ దాకా నాటేసామంటే మళ్ళీ మొక్కలు ఇంకో మొక్క రెడీ అయిపోద్ది. ఇది కనిపిస్తుంది కూడా ఇది లాగుతుంటే వచ్చేస్తుంది. ఇది కూడా తీసేస్తా. ఇది తీస్తే చిన్న మొక్కలన్నీ ఇది కూడా తీసేద్దాము. రెడీ అయిపోయింది. కానీ ఎంత తీయగా ఉన్నాయంటే ఇవి చెరుకులు చాలా తీయగా బాగుంటున్నాయండి. ఇదైతే కట్ చేశాను. ఇంకా అక్కడ కూడా ఉంది. అక్కడ కూడా కట్ చేసేద్దాం. అప్పుడు ఈ మొక్కలు చక్కగా బాగా వస్తాయి. చెట్టు కూడా బాగా తయారైంది. ఇదిగోండి ఇది కింద వచ్చేసింది. కింద మొక్కలు వస్తున్నాయి. దీనికి కూడా ఇవి మొక్కలు చిన్న చిన్న మొక్కలు. మళ్ళా నవంబర్ వచ్చేసరికల్లా మనకి చెరుకులు రెడీ అయిపోతాయి. లోపే రెడీ అవుతాయి. ఇందులో మొత్తం తీసేసానండి. ఇవి చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా పెద్దవి అవుతాయి అన్నమాట. చెరుకులు ఈరోజు తినాలి. మరి నేను హార్వెస్ట్ మనం చేసుకున్నామంటే మరి ఎన్నో ఎక్కువ మందులేమి బయట ఎరువులు అయితే నేను ఇవ్వనుగానండి. మన ఇంట్లోయే లిక్విడ్స్, తర్వాత కిచెన్ వేస్ట్ ఇవే వేస్తూ ఉంటానండి నేను. బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నిటిలో కిచెన్ వేస్ట్ గట్ట వేసి 4-5 రోజులు ఉంచేసి అయ్యే తీసుకొచ్చి రోజు మార్చి రోజు అయితే మేము మొక్కలకి ఇస్తూ ఉంటాము. చూడ అలా తెగిపోయిన చేతులు ఈ ఆకులకి. ఇవన్నీ కట్ చేస్తానులేండి. కట్ చేసేసి
చూపిస్తాను మీకు. ఇదిగోండి సపోటాలు చూడండి ఎలాగొచ్చినాయో. ఇదిగో సపోటాలు. జాంకాయలు ఉన్న కాయ కోసుకున్నామండి ప్రస్తుతానికి. మిద్ది తోటలో మరి రోజు గంట అయితే ఈ విధంగా ఏదో పనులు చేసుకుంటూ ఉంటామండి. కానీ 2 రోజుల నుంచి అయితే నేను కొంచెం ఈ పండగ పనుల్లో పడి లక్కి మిక్కి వచ్చేసి ఇక్కడ మొక్కలన్నిటిని చూడండి ఎలాగా మట్టి బయటకు లాగేసినాయో. తోటకూర మొక్కలు అయ్యయ్యో ఆడుకుంటా కొత్తాయి కదా, మట్టి మీద పడిపోయినాయి అనమాట. ఒక కాయ కోసుకుందామండ్రా. జాంకాయ అయితే నిన్న ఎవరో వచ్చారు కోసిచ్చావు కదా కాయలు. ఎన్ని ఇచ్చా? 3 కాయలు. ఇదిగోండి కాయ అయితే కోసుకున్నాను. కొత్త కత్తితో వేద్దాం, చూద్దాం. కత్తితో జాగ్రత్త చేయకపోతే చేతి మీదకి వచ్చేస్తాయి. ఇదిగోండి ఎంత తీగ ఉందో. గోంగూర వేసాను కదా, ఇవి బాగా వచ్చినాయి. ఇదిగోండి మొక్క. ఈ మొక్క మీకు ఎవరికైనా తెలుసా? ఈ మొక్క ఇదిగోండి టబ్లో పెట్టాను. ఆల్రెడీ దీనికోసం వీడియో కూడా చేసి పెట్టానండి. ఇది ఏ మొక్క అంటే గురువింద పూసలండి. ఈ చెట్టు రెడీ అయిన తర్వాత గురువింద పూసలు వస్తాయండి. చిన్న మొక్క నాటినప్పుడు మీకు వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు చూసారా ఎంత పెద్ద అయిపోయిందో. చామంతి పూలు కూడా ఇవ్వండి వచ్చేస్తున్నాయి చెట్టు నిండా. ఇవే మొగ్గలు. బాగానే వస్తుంది కానీ ఎండ తగలట్లేదు. ఇవన్నీ కట్ చేసేసుకొని ఇదంతా యూజ్ చేయాలి. చెరుకు ఇంకా చెప్తుందా తీసుకొచ్చి వేసేస్తాను ఇదంతా. చెరుకులు అయితే హార్వెస్ట్ చేస్తాను ఈరోజు. ఇగోండి చాలా తీయగా ఉందండి. మరి మిద్దె తోటలో ప్రతి ఒక్కటి కూడా పెంచుకోవచ్చు. మరి మీరు అందరూ చూస్తున్నారు కదండి, నేను టబ్బల్లోనూ తర్వాత బకెట్లో పనికిరాని ఏదైనా డబ్బాల్లో గట్ట వేసి అయితే నేను ఈ విధంగా పెంచుకుంటున్నానండి. మరి ఈరోజైతే హార్వెస్ట్ చేసాను సార్. ఇదిగోండి ప్యాషన్ ఫ్రూట్స్ మనకి ఎక్కడ దొరకవు, కానీ మొక్క పెంచుకున్నాను చాలా జాగ్రత్తగా. మంచి ఫ్రూట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా మరి నేను కూడా పెంచుకుని ఇంకా ఎన్నో మొక్కల నుంచి ఫల సహాయం తీసుకోవాలని ఆశపడుతున్నానండి. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే. మీరు కూడా మరి చక్కగా పెంచుకోండి. అవి చూసారా అక్కడ చిన్న చిన్న టబ్బల్లో అయితే ఆకుకూరలు వేసుకున్నానండి, చాలా చక్కగా వస్తున్నాయి. మరి ఈ విధంగా మనకి అన్నీ బయట అన్నీ పెంచలేకపోయినా కొన్నన్నా పెంచుకుంటే మరి మనకి చాలా బాగుంటుంది. మరి నేనైతే ఈ విధంగా పెంచుకుంటున్నాను. ఇదేనండి వీడియో. తప్పకుండా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ అందించండి. బాయ్ అండి.